అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. గోదావరి జిల్లాలంటే వరి రైతులు, అదేవిధంగా ఆక్వా రైతులు. అసలు ఆక్వా రైతుల పరిస్థితి ఎలా ఉంది? అంటే గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఆక్వా రైతులందరూ కూడా. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటనేది ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఆక్వా రైతు సంఘ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆక్వా రైతు అంటే పాపం గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా మెరుగైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏదైతే ఈరోజు నాణ్యమైన సీడు లేక, మరి వాతావరణం అనుకూలించక, మరి ఇప్పుడైతే రైతులు ఆక్వా రైతులు చాలా ఇబ్బందులు పడి కల్చర్ కూడా ఇవాళ 25% మిగిలి ఉంది. గతంలో అనేక ఇబ్బందులు పడిన తర్వాత కొద్దిగా ఈ కరెంట్ సబ్సిడీ కానీ కొంచెం ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన ఈ మొన్న అమెరికా ట్రంప్ నిర్ణయం వల్ల రేటు ఒకటి పెరగకపోవటం, రెండు కల్చర్లో నాణ్యమైన సీడ్ లేకపోవడం వల్ల కల్చర్ దెబ్బతింటాం, ఈ రకంగా ఆక్వా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి మళ్ళీ ఏదైతే గతంలో మనకి కొద్దిగా రా మెటీరియల్స్ తగ్గినాయి అని చెప్పి ఆ రోజున మనం కేజీకి 20 రూపాయలు ఫీడ్ రేటు తగ్గించమని ఆ రోజు కోరితే కేవలం 4 రూపాయలు తగ్గించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2-3 రోజుల నుంచి మళ్ళీ ఏదో ఆ రేటు కూడా మళ్ళీ పెంచడానికి ట్రై చేస్తున్నారని చెప్పి నిన్నే మాకు తెలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టాం. మరి ఇప్పుడు ఉన్న ఈ సమయంలో మళ్ళీ కనుక ఫీడ్ రేట్లు పెంచితే ఆక్వాకల్చర్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ ఈస్ట్ గోదావరి కానీ మా పశ్చిమ గోదావరి కానీ ఆక్వాలో 10 అగ్రగాములు ఉన్నాయి. ఇలా ఈ ఆక్వాని సంబంధించి ఇలా రాష్ట్రం కూడా రేపొద్దున భవిష్యత్తులో బాగుండాలంటే ఆక్వాయే దానికి సపోర్టు. అటువంటి ఆక్వాని నిలుపుకోవాలంటే ఈరోజు ప్రత్యేకంగా దాన్ని శ్రద్ధ తీసుకోకపోతే కనుక ఈ ఇండస్ట్రీల వల్ల కూడా ఈ ఆక్వా క్లోజ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. సరే, చూసుకుంటే మీరు గతంలోని అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆక్వా రైతుల తరపున మీరు ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఎంతో డిమాండ్స్ కూడా చేశారు. గవర్నమెంట్ మాకు రైతులకి పలానాది కావాలి, మేత విషయంలో కానీ అదేవిధంగా గిట్టుబాటు ధరలో కానీ. మరి స్పందించి మీకు ఏమన్నా గవర్నమెంట్ తరపున ఏమైనా సపోర్ట్ ఉంటుందా సార్? అంటే కొద్దిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరెంటు ఒకటి ఇబ్బంది లేకుండా చేసింది. కానీ ఇంకా ఆ రూపాయన్నర సబ్సిడీ ఏదైతే ఉందో అది అమలవుతుంది. కానీ ఇంకా నాన్ జోన్లో ఉన్న ఏదైతే కొంతమంది రైతులు ఉన్నారో వాళ్ళకి ఇంకా అది వెసులుబాటు ఇంకా రాలేదు. ఇప్పుడు మా డిమాండ్ కూడా గతం నుంచి కూడా అంతే, మొత్తం అందరికీ కూడా ఆ రూపాయన్నర సబ్సిడీ వచ్చేలా చేయమని. అలాగే గతంలో 10 ఎకరాల రైతుకి పైబడి ఉంటే కనుక సబ్సిడీ లేదు. కానీ మనం కూడా ఎకరాలతో సంబంధం లేకుండా ప్రతి ఆక్వా రైతుకు వచ్చే విధంగా చేయమని అడిగాం. ఇప్పుడు ఏదైతే మళ్ళీ కొత్తగా రైతులు ఏదైతే గతంలో సర్టిఫికెట్లు తీసుకోక ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రభుత్వం కొద్దిగా ఆ వెసులుబాటు ఇచ్చి ఏదైతే కొత్త సర్టిఫికెట్లకి ఏదైతే ఇప్పుడు ఈ నెలాఖరు దాకా రేపు మార్చి నెలాఖరు దాకా టైం ఇచ్చారో తప్పకుండా ఆ రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే అందరికి కూడా ఆక్వా జోన్లో తీసుకొచ్చి మొత్తం అందరూ కూడా సబ్సిడీ చేస్తామని చెప్పేసి ఇటు ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. కాబట్టి అది జరిగితే కొంత రైతులకు మేలు జరుగుతుంది. కాదంటే ప్రభుత్వం మాత్రం ఈ ఫీడ్ కంపెనీలు కానీ ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ నియంత్రణ చేయకపోతే భవిష్యత్తులో ఆక్వాకల్చర్ ఉండదు. ఎందుకంటే సరైన సీడ్ లేదంటే అది గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే నాణ్యమైన బోర్డర్స్ తీసుకొచ్చి నాణ్యమైన క్వాలిటీ సీడ్ ఇస్తేనే ఎంతో కొంత కల్చర్ నిలబడుతుంది. అటువంటిది దాని మీద దృష్టి పెట్టాలి. అలాగే కొద్దిగా ఈ మినిమం గ్యారంటీ రేట్లు కనుక మరి ఏదైతే 100 కౌంటు 250 రూపాయలు మినిమం రేటుగా ఉంచి, ఏదైతే గతంలో కూడా మేము రైతు సంఘం తరపున డిమాండ్లు చేసాం. వేరియేషన్స్ అనేది గతంలో ఉండేది, వేరియేషన్ తీసేసి రైతు నష్టపోతున్నాడని చెప్పాం. ఆ వేరియేషన్స్ ఇటువంటి 2-3 డిమాండ్లు ఉన్నాయి. అవన్నీ కనుక అమలు చేస్తే కనుక ఆక్వా నిలబడుతుంది. దానివల్ల ప్రభుత్వం కూడా పేరు వస్తుంది. చివరిగా ఇప్పుడు చూసుకుంటే ఆక్వా వల్ల అంటే ఇతర దేశాలన్నిటికీ కూడా మనం మెయిన్ మన గోదావరి జిల్లాలో ఎక్స్పోర్ట్ జరుగుతుంది సార్. కానీ ఇప్పుడు 100 మంది వేస్తే 100 మందిలో 5 మాత్రమే వాళ్ళు సరైన పంట వస్తుంది. మిగతాదంతా కొన్ని వైరస్లు రావడం వల్ల ఇతర కారణాల వల్ల వాళ్ళు లాస్లోనే ఉంటున్నారు. మరి వీళ్ళకి ఏంటి సొల్యూషన్ ఏంటి సార్? మరి ఇప్పుడు జనరల్గా ఏంటంటే అందరికీ ఈ ఆక్వాని వేరే రకంగా తీసుకోకూడదు. వరి కానీ లేకపోతే వేరే మొక్కజొన్న కానీ లేకపోతే పొగాకు కానీ మిర్చి కానీ అవి వేరు. ఇది కేవలం ఒక వాతావరణం మీద ఆధారపడి దీని మీద ఆధారపడి, ఎందుకంటే గట్టిగా వర్షం కురిస్తే వైరస్ బారిన పడతాయి, గట్టిగా ఎండ కాస్తే వైరస్ బారిన పడతాయి. వాతావరణం అటు ఇటు పరిస్థితున్నప్పుడు కూడా విపరీతమైన ఇబ్బందులు పడతాం. అంటే ఇది దీన్ని చెప్పాలంటే ఇది చాలా సున్నితమైనది. ఇది మన టెక్నాలజీతో దీంతో వచ్చే వ్యాపారం కాదు. ఇది కేవలం అదృష్టం మీద, నెక్స్ట్ వాతావరణం అనుకూలించాలి. కొంత సరైన సీడ్ పెడితే ఎంతో కొంత అతను సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
దాని మీద ఏంటంటే ఇది ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే చెరువులంటే ఏదో ఇదంతా కోట్లు సంపాదన. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో 10% 20% కూడా దీంట్లో బాగుపడిన వాళ్ళు ఉండరు, దీంట్లో సంపాదించిన వాళ్ళు. ఎక్కువ మంది దీంట్లో అనుకుంటారు కాదంటే ఏ వ్యాపారం చేసి ఈ మిగతా వ్యాపారాలు కూడా ఏమీ లేక ఓన్లీ ఆక్వా ఇక్కడ ఈ జిల్లాలన్నీ ఆక్వా మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఆక్వాని వదలలేక అందరూ ఆక్వాని ఆస్వాదిస్తున్నారు తప్ప దీంట్లో చాలా కష్టాలు ఉన్నాయి. అవన్నీ కనుక ఆ చిన్న గవర్నమెంట్ కనుక కల చేసుకుని మేము ఏదైతే 2-3 నిర్ణయాలు చెప్పామో ఆ 2-3 నిర్ణయాలను కనుక వాళ్ళు కనుక అమలు పరిస్తే అటు గవర్నమెంట్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఇటు రైతు కూడా బాగుపడతాడు. ఆ రకంగా వాళ్ళు ఆలోచించేమని ఎప్పటి నుంచో కోరుతున్నాం. తప్పకుండా ఆ రకంగా ఆలోచిస్తే ఈ జిల్లాలో మళ్ళీ ఒక ముందు స్థాయిలో ఆక్వా ఎదగలుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. సార్ ఫీడ్ అన్నీ కూడా ఇప్పుడు రేటు విపరీతంగా పెరిగిపోయినాయి కదా సార్. మరి మీరు ఆల్రెడీ కూడా వాళ్ళకి హెచ్చరికలు ఇచ్చారు, మరి రైతులందరూ కూడా నష్టపోతున్నారు మీరు ఫీడ్ ఇలాగా పెంచేసుకుంటూ పోతాయని చెప్పేసి. మరి వాళ్ళు ఏమన్నా తగ్గించే అవకాశం ఏమైనా ఉందంటారు? అది ఇప్పుడు ఏదైతే ఇంకో ₹4 ఫీడ్ పెంచుతామని ఏదైతే నేను అనౌన్స్మెంట్ చేశారో దాని మీద నిన్న మేము మీటింగ్ వేసుకున్నాం. ఒకవేళ కనుక ఉన్న రేటుకి కనుక వాళ్ళు కనుక ఫీడ్ రేట్లు పెంచితే ఈ పాలకొల్లు, నరసాపురం, ఆచంట ఉన్న నియోజకవర్గంలో ఉన్న మా జయభారత క్షీరారామంలో ఉన్న 5,000 మంది రోడ్డెక్కి దీని మీద ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఆ రేట్లు అనేది పెరగకుండా చూడడానికి మేము మా వంతు మా సంఘం తరఫున కృషి చేస్తాం. థ్యాంక్ యూ. ఇది గాంధీ భగవాన్ రాజు గారు చెప్తుంది ఏంటంటే అసలు గోదావరి జిల్లాలో అంటేనే ఆక్వా రైతులని గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఈ ప్రభుత్వం అయినా స్పందించి ఆక్వా రైతులకి సరైన గిట్టుబాటు ధర కల్పించి అదేవిధంగా ఫీడ్ కంపెనీలన్నీ రేట్లని ఏదైతే పెంచుతానని చెప్పేసి ఒక ఆలోచన చేసిందో దాన్ని వెంటనే విరమించుకుని రైతులకి సహకరించాలని చెప్పేసి గాంధీ భగవాన్ రాజు గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరాం, ఇట్స్ టీవీ, పాలకొల్లు.